హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాక్స్ గురించి నేర్చుకుందాం. క్లాక్లో మొత్తం 12 పార్ట్స్ ఉంటాయి. ఈ క్లాక్ మనకు చేసే యాంగిల్ 360 డిగ్రీస్ సర్కిల్. సో సర్కిల్ మనకు చేసే యాంగిల్ ఎంత? 360 డిగ్రీ యాంగిల్. సో మీరు అనొచ్చు క్లాక్ అనే సర్కిల్ షేప్లోనే ఉండాలని ఏముంది, డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటుంది కదా అని. ఎస్, క్లాక్ అనేది డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటుంది. కానీ క్లాక్ అనేది ఏ షేప్లో ఉన్నా కూడా మనకు దీంట్లో ఉన్న గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు అనేది మనకి ఎలా రొటేట్ అవుతాయి? సర్కిల్ షేప్లోనే ఇలానే రొటేట్ అవుతూ ఉంటాయి, ఇలానే తిరుగుతూ ఉంటాయి సర్కిల్ షేప్లో. సో మనకి ఈ 12 పార్ట్స్ చేసే యాంగిల్ ఎంత? 360 డిగ్రీస్. 12 పార్ట్స్ చేసే యాంగిల్ మనకి 360 డిగ్రీ యాంగిల్. సో మనకి 1 పార్ట్ చేసే యాంగిల్ ఎంత అంటే 360 డివైడెడ్ బై 12. 12 30s are 360. సో మనకి 1 పార్ట్ ఎంత యాంగిల్ చేస్తుంది? 30 డిగ్రీ. టోటల్గా 12 పార్ట్స్ ఉంటాయి క్లాక్లో. 12 పార్ట్స్ 360 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. మనకి 1 పార్ట్ తెలుసుకోవాలి అంటే సో 1 పార్ట్ ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 12. మనకి 1 పార్ట్ 30 డిగ్రీ చేస్తుంది. 1 పార్ట్ అంటే ఎంత? ఇక్కడి నుండి ఇక్కడికి. సో ఈ 12 పార్ట్స్లో ప్రతి పార్ట్కి 1 గ్యాప్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి 1 గ్యాప్, ఇక్కడ నుండి ఇక్కడికి 1 గ్యాప్, ప్రతి దానికి 1 గ్యాప్ ఉంటుంది. సో మనకి 1 పార్ట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిగ్రీ ఉంటుంది? 30 డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ మనం అవర్ హ్యాండ్ గురించి చూద్దాం. అవర్ హ్యాండ్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 o'clock తీసుకుందాం. ఇది మినిట్ హ్యాండ్, ఇది అవర్ హ్యాండ్. ఈ మినిట్ హ్యాండ్ అనేది 12 నుండి రొటేట్ అవుతూ మళ్ళీ 12 వరకు వస్తే మనకు 1 అవర్ అయినట్టు. సో అప్పుడు ఈ అవర్ హ్యాండ్ అనేది మనకి 6 నుండి 7 దగ్గరకు వస్తుంది. ఈ మినిట్ హ్యాండ్ అనేది ఒకసారి మొత్తం రొటేట్ అయితే మనకి అవర్ హ్యాండ్ అనేది 1 పార్ట్ జరుగుతుంది. సో 6 o'clock కాస్త 7 o'clock అవుతుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత? 1 పార్ట్ అంటే మనకు 1 అవర్ అవుతుంది. ఈ మినిట్ హ్యాండ్ అనేది ఒకసారి మొత్తం రొటేట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరికి వస్తే మనకి 1 అవర్ అవుతుంది. అంటే 1 అవర్ ఈక్వల్ టు మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? జస్ట్ 1 పార్టే కదా. 1 పార్ట్ జరిగింది. సో 1 పార్ట్ అంటే మనకి ఎన్ని డిగ్రీస్? 30 డిగ్రీస్. ఈ మనం 1 అవర్ని 60 minutesగా కూడా రాసుకోవచ్చు. 60 minutes ఈక్వల్ టు 60 minutes ఈక్వల్ టు 30 డిగ్రీ. మనం 1 minuteకి ఎంత అని కనుక్కోవాలి అంటే 1 minute ఈక్వల్ టు 30 డివైడెడ్ బై 60. సో 1 minute ఈక్వల్ టు ½ డిగ్రీ. అవర్ హ్యాండ్ అనేది మనకి 1 minuteలో చేసే యాంగిల్ ఎంత? ½ డిగ్రీ. సో చూడండి మళ్ళీ మనకి ఈ మినిట్ హ్యాండ్ అనేది 12 నుండి స్టార్ట్ అయ్యి మొత్తం రొటేట్ అవుతూ మళ్ళీ 12 దగ్గరికి వచ్చేసరికి మనకి 1 అవర్ అవుతుంది. అప్పుడు ఈ అవర్ హ్యాండ్ అనేది 1 పార్ట్ జరుగుతుంది. 6 నుండి 7కి వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ నుండి ఇక్కడికి మినిట్ హ్యాండ్ రొటేట్ అయినప్పుడు మనకు 1 అవర్ అయినట్టు. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. సో మన 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్? 30 డిగ్రీస్. సో 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. 1 అవర్ని మనం 60 minutes కూడా రాయొచ్చు. 60 minutes ఈక్వల్ టు 30 డిగ్రీస్. మనం 1 minute తెలుసుకోవాలి అంటే అవర్ హ్యాండ్ అనేది 1 minuteకి ఎంత యాంగిల్ చేస్తుందో తెలుసుకోవాలి అంటే 1 minute ఈక్వల్ టు 30/60. సో ఇది క్యాన్సిల్ చేస్తే 1/2. అంటే అవర్ హ్యాండ్ అనేది 1 minuteలో మనకు ½ డిగ్రీ చేస్తుంది. నెక్స్ట్ మినిట్ హ్యాండ్. మినిట్ హ్యాండ్. సో ఇది మినిట్ హ్యాండ్. ఈ మినిట్ హ్యాండ్ అనేది సపోజ్ ఇక్కడ నుండి మళ్ళీ మొత్తం రొటేట్ అయింది ఇక్కడికి.
ఇక్కడ నుండి ఇక్కడికి రొటేట్ అయినప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ రొటేట్ అయితే మనకి ఎంత 1 అవర్ అవుతుంది. ఆ మినిట్ హ్యాండ్ అనేది మొత్తం ఈ 12 o'clock నుండి టోటల్గా రొటేట్ అయింది. 1 నుంచి 12 వరకు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఇక్కడ ప్రతి నెంబర్ దగ్గర నుండి ఇక్కడికి వచ్చింది. అంటే మనకి ఎంత యాంగిల్ అయింది? 360 డిగ్రీ యాంగిల్. సో అవర్ హ్యాండ్లో 1 అవర్ ఈక్వల్ టు 30 degrees అన్నారు, మినిట్ హ్యాండ్లో 1 అవర్ ఈక్వల్ 360 డిగ్రీ యాంగిల్ అన్నారు. ఏంటి అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం అవర్ హ్యాండ్ గురించి చూస్తున్నాం. అవర్ హ్యాండ్లో మనకు ఈ అవర్ హ్యాండ్ అనేది గంటల ముళ్ళు అనేది ఎన్ని పార్ట్స్ రొటేట్ అయింది? జస్ట్ 1 పార్టే రొటేట్ అయింది. 1 పార్ట్ రొటేట్ అయినప్పుడు మనకి ఎన్ని డిగ్రీస్? 1 పార్ట్ ఈక్వల్ టు 30 degrees. కానీ ఇక్కడ మన మినిట్ హ్యాండ్లో 1 అవర్కి ఈ మినిట్ హ్యాండ్ అనేది ఎన్ని పార్ట్స్ రొటేట్ అవుతుంది? 12 పార్ట్స్ రొటేట్ అవుతుంది. సో మనం 12 పార్ట్స్ ఈక్వల్ టు 360 degrees తీసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ని 60 minutesగా రాసుకోవచ్చు. 60 minutes ఈక్వల్ టు 360 degree. సో 1 minute ఈక్వల్ టు మినిట్ హ్యాండ్ అనేది 1 minute ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 1 minute ఈక్వల్ టు 360 డివైడెడ్ బై 60. 6. 1 minute ఈక్వల్ టు 6 degree. అంటే మినిట్ హ్యాండ్ అనేది 1 minuteలో 6 degree చేస్తుంది. అదే అవర్ హ్యాండ్ అయితే 1 minuteలో 1/2 degree. అదే మినిట్ హ్యాండ్ అయితే 1 minuteలో 6 degree చేస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి. సో మినిట్ హ్యాండ్ ఇక్కడ నుండి మొత్తం ఇక్కడికి రొటేట్ 12 నుండి స్టార్ట్ చేస్తే మళ్ళీ 12 వరకు వచ్చినప్పుడు మనకు 1 అవర్ అవుతుంది. 1 అవర్ అయినప్పుడు ఈ మినిట్ హ్యాండ్ అనేది ఎన్ని పార్ట్స్ రొటేట్ అవుతుంది? మనకి మొత్తం 12 పార్ట్స్. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ప్రతి పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 12 పార్ట్స్. అంటే 12 పార్ట్స్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది. అంటే మనకు మొత్తం రొటేట్ అవుతుంది. 12 పార్ట్స్ రొటేట్ అవుతుంది. అంటే 12 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 360 degree. 360 degree. 1 అవర్ మనం 60 minutesగా రాసుకోవచ్చు. 60 minutes ఈజ్ ఈక్వల్ 360 degree. సో 1 minuteకి ఎంత అంటే 1 minute ఈజ్ ఈక్వల్ 360 by 60. సో 1 minute ఈజ్ ఈక్వల్ క్యాన్సిల్ చేస్తే 6 వస్తుంది. అంటే మినిట్ హ్యాండ్ అనేది 1 minuteలో మనకు చేసే యాంగిల్ 6 degree. 1 part ఈజ్ ఈక్వల్ 30 degree. అవర్ హ్యాండ్ 1 minuteలో చేసే యాంగిల్ 1/2 degree. మినిట్ హ్యాండ్ 1 minuteలో చేసే డిగ్రీ 60.